ఇదేమి విచిత్రం అండి. బజ్జీ అన్ని అయిపోయినాక కరెంట్ వచ్చింది. ఏం చేద్దాం చూడండి, వీడియోని అంత కష్టపడి తీసుకున్నాను. సో గాయస్ అందరు ఎలా ఉన్నారు? ఈ గాలివానకి, ముంతా తుఫాన్ వల్ల వచ్చే గాలివానకి అందరు ఎలా ఉన్నారు గాయస్? సో అందరు సేఫ్గానే ఉన్నారనుకుంటున్నాను. సో మనం అయితే ఈ చల్లటి గాలి, ఈ చల్లటి వెదర్లో అయితే మనకి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో ఇంకా మనకు గుర్తొచ్చేది ఏంటి? వేడి పకోడీ, వేడి బజ్జీలు కదా. సో అవి మనం బయట నుంచి తెప్పించుకోవడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే ఉంటుంది వేడిగా. అబ్బో చలి పడుతుంది, వణుకుతుంది. చూడండి అందరికీ మనం వేడి బజ్జీలు చేసుకుందాం, చేయండి. హాయ్ మా ఆయన ఏం చేస్తున్నా? ఈ చలిగాలికి వణికిపోతున్నాం కదా. చలిగాలి మామూలుగా లేదైతే మట్టికి. సరే చలిగాలికి మనం వేడిగా తినాలనిపిస్తుంది కదా, మరి చేసేద్దాం ఏమన్నా. ఏమన్నా చేసుకున్నావే చేసుకున్నా, ఏం చేద్దామంట. ఇంట్లో అరటికాయ ఒకటి ఉంది, తమలపాకులు ఉన్నాయి, తమలపాకులతో ఒకటి ఏదైనా చేద్దామని. తమలపాకు బజ్జీ బాగుండదు కదా, అందుకే చేస్తా. ఏమో చేసుకుంటా అసలుకి చలిగా వణికిపోతున్నా చేసుకోలే. ఎందుకు చేస్తా అంటే గ్యాస్ దగ్గర మంట వచ్చింది, వేడిసాక అబ్బా హాయిగా వేడిగా ఉంటుంది, అందుకే వెళ్తున్నా. సో గాయ్స్ మనం అయితే వంట సెక్షన్కి వచ్చేసాం. వేడిగా అయితే బజ్జీలు వేసుకుందాం అని అయితే కిచెన్ లో దూరేసాను నేనైతే. సో ఇది కూడా మనకు కావాల్సిన, అందరూ శనగపిండికి బజ్జీలకి శనగపిండి వాడితే నేనైతే కాంపౌండ్ వాడుతున్నా. అందరు ముంతా తుఫాన్కి అందరు సేఫేనా? ముఖ్యంగా అయితే కరెంట్ స్తంభాల దగ్గరికి, చెట్ల దగ్గరికి అయితే వెళ్ళకండి. పెద్ద చెట్లు, పెద్ద గాలులు వేస్తున్నాయి బయట అయితే. ఇందా నేను సడన్ గా సౌండ్ వస్తుంది, దడుచుకున్నానండి. అవును, మొక్కజొన్న పిండి వేస్తున్నా, ఇది వాడుతున్నా. శనగపిండి కూడా వాడుతున్నా లైట్ గా అది. సో వాము జీర్ణం తిన్నాక జీర్ణం అవ్వాలి కదా, అందుకే ఆటోమేటిక్ గా వదలకు వేసేయడానికి. మామూలుగా వేస్తుంది. పొద్దున్న నుంచేమో వాన పడింది, మధ్యాహ్నం నుంచి గాలి వాన పడింది కూడా. పేరు తుఫాన్ పేరు కుదుతున్నారు. ఎలా ఉంది గుంటూరు వాటికేమో మినుములా. వావ్. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం, బజ్జీలు నూనె వస్తుంది అంటున్నాం. గాలి వాన వచ్చి గాలి పెద్ద వచ్చి భయపెట్టేస్తుందండి. ఏదో సౌండ్ వచ్చిందని వెళ్తే బండ పడిపోయింది. మీకు చూపిస్తా. సో గాయ్స్ నాకైతే కరెంట్ పోయింది, ఇదిగోండి. నో కరెంట్, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ నవ్వు. సో మనకైతే అట్టి పండు రెడీగా ఉంది. సో దీన్ని చెక్కు తీసి వేసేద్దాం. కరెంట్ పోయింది గైస్, మంచి వీడియో తీసుకున్న టైంలోనే కరెంట్ పోయింది, ఈ టైంలోనే గాలి కూడా. ఏందో అన్ని మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేంది. మాసంలో నీరుల్లి వెల్లుల్లి నాట్ అలౌడ్. మా ఇంట్లోనే కాదు, అది అసలు శాస్త్రం ప్రకారం ఉంది కార్తీక మాసంలో తినకూడదని. సో దాన్ని ఫాలో అయిపోయాం. ఇంకా మా ఇట్లా మళ్ళీ మధ్యలో కోసి ఇట్లా పొడవుగానా ఇప్పుడు ఇది ఉంది, దీన్ని చీల్స్తా. ఇట్లా కోసుకుంటాను అనా. ఓకే, మా అమ్మ దగ్గర డైరెక్షన్ తీసుకుంటున్నా. అట్టి బజ్జీ ఎట్టా అని వేరుగా వేస్తారు కదా. 1 2 3 4. అవును, లాగేస్తే బాగోదు. దీన్ని సన్నగా నైస్గా ఇక్కడ ఉప్పు వాటర్ వేస్తా, సాల్ట్ వాటర్. సో మనకైతే నూనె అయితే వేడెక్కిందంటే మనం టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి పిండి కొంచెం అట్లా వేస్తే అది పైకి ఆడుకుంటూ వచ్చేసిద్ది. ఆడుకుంటూ రాలా, ఇంకా నూనె కాగాలి. అది మన ఆయిల్ వేడెక్కిందా? అది వేడెక్కింది. అయ్యో చేసేసుకున్నానండి, చూపించడం కుదరలా, కరెంట్ పోయిందిగా. ముందే వాష్ చేసేసుకున్నా, మీరైతే తప్పకుండా వాష్ చేసేసుకోండి. చెట్టాకులైనా బయట నుంచి వచ్చిన ఇలా ముంచుకొని ఇట్లా నూనెలో వేసేసేయాలి.
డిస్టర్బ్ చేశారనమాట. డిస్టర్బ్ చేయబోతే అతుక్కుంటే మన హోటల్లో అంత స్టైల్ కాపోయినా వాళ్ళకి వచ్చే అంత ఇది కాపోయినా చెప్పులు కాపోయినా కానీ ఇంట్లోనేగా ఎట్లా ఏం చేసుకుని తినేటివే. ఆఫ్ చేసేస్తున్నా. సో ఇవైతే కాలిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకున్నాం. గాలి వల్ల ఆడు కరెంట్ తీస్తుంది, కరెంట్ అయినా. ఇది క్యాండిల్స్ జాగారం కావాలా? ఇది కొంత తినండి, నేను తింటా ఇప్పుడు. పాకులు వాళ్ళకి ఎందుకు లేదంటే కానీ ఒక పక్క వండడం ఒక పక్క తినడం జరుగుతుంది అనమాట ఇక్కడ. నాకు వేడి వేడి తినాలండి, మరి అతనిలాగా తినాల్సింది ఈసరికి. ఇదేం విచిత్రం అండి, బజ్జీ అన్నీ అయిపోయినాక కరెంట్ వచ్చింది. ఏం చేస్తాం చూడండి, వీడియోని అంత కష్టపడి తీసుకున్నాను. మీరేమన్నా అనుకోండి, మీకు బజ్జీలు సగం లైటింగ్ లో సగం ఏమో చీకట్లో వస్తాయి. ఎందుకు అనుకుంటారా? బజ్జీలు వేసినంతసేపు కరెంట్ పోయింది, ప్లేట్లు వేసన్నది కరెంట్ వచ్చింది. సో ఎట్లయితే ఏముంది, మీకు కనీసం ఈ వెలుగులాగా చూపుతున్నాను ఆ బజ్జీలని. ఇదిగోండి గాయస్, తమలపాకు బజ్జీలు, అట్టికాయ బజ్జీలు. సో మనం బా ఏదేదేమో కానీ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. వేడి వేడి తినాలంటే అది కూడా అదృష్టం చేసి ఉండాలనుకుంటా. కమ్మగా చేసుకొని కమ్మగా తినేసేయడమే. సో మీరు కూడా ఎందుకు ఆలస్యం చేస్తారు, మీరు కూడా వెళ్ళి తొందరగా చేసేసుకోండి బజ్జీల్ని. ఉంటా, బాబాయ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి.